అత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ప్రతి ఫర్ద్ నమాజ్ అనంతరం ఆయతుల్ కుర్సీని పఠించే వారిని జన్నత్కు ప్రవేశించేందుకు మరణం తప్ప మరేమీ ఆపదు. నిద్రపోయే ముందు హదీత్ ప్రకారం నిద్రకు ముందు ఆయతుల్ కుర్సీని పఠించిన వారి కోసం అల్లాహ్ ఒక రక్షకుడిని నియమిస్తాడు మరియు శైతాన్ అతని దగ్గరికి రావడం అసాధ్యం. సాయంత్రం మరియు ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత పఠిస్తే సాయంత్రం వరకు రక్షణ. మఘ్రిబ్ నమాజ్ తర్వాత పఠిస్తే తెల్లవారే వరకు రక్షణ. ఇంట్లో శాంతి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఏ ఇంట్లో ఆయతుల్ కుర్సీ పఠించబడుతుందో అక్కడి నుండి శైతాన్ వెంటనే పారిపోతాడు. మీ ఇంట్లో శాంతి కోరుకుంటే ఆయతుల్ కుర్సీని రోజూ పఠించండి. నా ప్రియమైన సహోదరులు మరియు సహోదరీమణులారా, ఆయతుల్ కుర్సీ ఖురాన్లో అత్యంత గొప్ప ఆయత్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా తెలిపారు. కాబట్టి ప్రతిరోజూ ప్రతి నమాజ్ తర్వాత పడుకునే ముందు ఇంట్లో శాంతి కోసం మరియు రక్షణ కోసం దీన్ని పఠించండి.